నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు రమేష్, నెల్లూరు. అన్న, ఈసారి నెల్లూరు ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు చాలా హోరాహోరీగా ఉన్నాయి అంటున్నారు. మరి ఎవరు నెగ్గుతారంటారు? మన నెల్లూరు జిల్లా పరిస్థితి కానీ రాష్ట్ర పరిస్థితి కానీ చూస్తే, గతాన్ని పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డిఎస్సీలన్నీ కూడా అవకతవకలు జరిగాయి. 1998 డిఎస్సీ అవకతవకలే, 2002 డిఎస్సీ అవకతవకలే. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. గ్రామాలను పరిశీలిస్తే ఏ గ్రామంలో కూడా పంచాయతీ కార్యాలయాలు ఉండేవి కాదు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య కార్యకర్తలు తిరిగేవాళ్ళు కాదు. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ 7 కనపడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు కనపడుతున్నాయి, గ్రామ సచివాలయాలు కనపడుతున్నాయి. ఈ నియామకాలు లక్షల్లో చేశాడు. గ్రామవారి సచివాలయ నియామకాలు ఎక్కడా కూడా అవినీతి లేదు. డబ్బులు ఇస్తా ఉన్నాడు, ఆ డబ్బుల్లో కూడా ఎక్కడా అవినీతి లేదు, నేరుగా అకౌంట్లోకి వస్తున్నాయి. గతంలో 20 సంవత్సరాల నుంచి చూడండి, ప్రతి గ్రామంలో అవినీతే. గ్రామ సచివాలయం ఉండే కాదు, ఉపాధి హామీ పనులు కూడా చెట్టు కింద లెక్కలు రాసుకుని వెళ్ళేవాళ్ళు. ప్రతి 3 నెలలకు పంచాయతీ లెక్కలు చూసుకోవాలంటే సర్పంచులు కూడా చెట్టు కింద రాసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ రోజు పంచాయతీ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని బెంచీల మీద ఆఫీసుల సమక్షంలో లెక్కలు రాసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కంటికి కనపడుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు కనపడే కాదు. అంతకుముందు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేస్తే రికార్డుల్లోనే ఉండేవి, కనపడే కాదు. ఇప్పుడు కనపడుతున్నాయి. ఎమ్మెల్యే నిధులు కానీ, ఎంపీ నిధులు కానీ, ఎమ్మెల్సీ నిధులు కానీ చేసిన పనులు కనపడుతున్నాయి. గతంలో కనపడే కాదు. ఇప్పుడు ఒక గ్రామం ఉంది, కావల దగ్గర ఒక గ్రామం ఉంది. ఈ రోజు కూడా అప్పుడు 15 ఏళ్ల కింద చేసినటువంటి సిమెంట్ రోడ్డు ఈరోజు రికార్డుల్లో సిమెంట్ రోడ్డు ఉంది, కానీ అక్కడికి వెళ్తే రికార్డు లేదు, సిమెంట్ రోడ్డు లేదు. ఈ రోజు కూడా లేదు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. అట్లాంటివి లేకుండా ఇప్పుడు పరిపాలన అనేది బాగా ఉంది. అందువల్ల జగన్ నమ్ముతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నెల్లూరు జిల్లా పరిస్థితి చూసినా కానీ నమ్మకాన్ని కలిగించారు. ఎంపీ కూడా వైఎస్ఆర్సీపీ రాబోతుంది. ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎంపీగా ఈసారి ఇక్కడ వైసీపీ తరఫు నుంచి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, అటు టీడీపీ తరఫు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు రాజ్యసభగా చేశారు. మరి ఇద్దరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? జిల్లాలో చూస్తే ఇద్దరు మంచి వ్యక్తులే. వ్యక్తుల పరంగా చూస్తే ఇద్దరు మంచి వ్యక్తులే. వర్క్ పరంగా చూస్తే కొద్దిగా స్పీడ్ గా 5 నిమిషాల్లో ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ 5 నిమిషాల్లో అమరావతికి వచ్చి మళ్ళీ 5 నిమిషాలు నెల్లూరు రాగలిగేటువంటి శక్తి ప్రజెంట్ విజయసాయి రెడ్డి గారికి ఉంది. అందువల్ల విజయసాయి రెడ్డినే నమ్ముతున్నారు. తర్వాత ఆయనకున్న కమ్యూనికేషన్, ఆయనకున్నటువంటి మేధస్సు అవన్నీ గమనిస్తున్నారు. వ్యాపార పరంగా బాగా అభివృద్ధి చెందిన వ్యక్తితో పోటీ పడుతున్నాడు విజయసాయి రెడ్డి. ఇతని విధానం వేరు, అతని విధానం వేరు. గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నా కానీ ఆ ఎంపీ నిధులు, రాజ్యసభ నిధులు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టాడు. కానీ ఇంకా మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు నుంచి ఆలోచించిన దాఖలాలు లేవు. ఈరోజు నెల్లూరులో పరిస్థితి చూస్తే వీఆర్సీ కాడి నుంచి అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి అయ్యప్పగుడి దాకా నిత్యం ట్రాఫిక్ నరకంగా ఉంటుంది. కానీ వాస్తవంగా అయితే అది పట్టించుకున్న దాఖలాలు అయితే ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ బ్రిడ్జి కట్టింది, కొంత ట్రాఫిక్ తగ్గింది. ఇట్లా కొన్ని పనులు చేపడుతుంది వైఎస్ఆర్సీపీ, కంటికి కనబడుతుంది. పెన్నా నది బ్రిడ్జి 2008లో రాజశేఖర రెడ్డి బ్రిడ్జి ఇచ్చేసి పోతే ఈరోజు పూర్తి చేయాలి. జగన్ వచ్చినాక ఆ బ్రిడ్జి పూర్తి చేసి ఈరోజు చూస్తుంటే రాత్రులు వెళ్తే కనులు ఇందుగా ఉంటుంది ఆ బ్రిడ్జి. ఈసారి మరి ఏ జెండా ఎగురుతుంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో వస్తుంది, ఖచ్చితంగా. దాంట్లో అయితే డౌట్ అయితే లేదు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, నవరత్నాలు బాగా వాళ్ళకి మైలేజ్ వచ్చింది. నవరత్నాలు ఇష్టపడ్డారు, ప్రజలు ఇష్టపడ్డారు. అది దుర్వినియోగం ఎక్కడ కాకపోయేసరికి వాళ్ళకి మంచి పేరు వచ్చింది నవరత్నాలు. సేమ్ టైం అభివృద్ధి కోరుకుంటున్నారు. నెక్స్ట్ వస్తే అభివృద్ధి కూడా రోడ్లు వేసి కొద్దిగా అభివృద్ధి సైడ్ కానీ అంటే నాడు నేలాగా స్కూల్స్ బాగా చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు స్కూళ్ళకి అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇస్తే నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి వెబ్సైట్ పెట్టిన దాఖలను, ఇటుకరాలకు కూడా డబ్బులు అడిగినట్టు సాకలను, అమరావతిని డెవలప్ చేస్తాను, ఇటుకరాలకు డబ్బులు లేవంటే చిన్నపిల్లకాయలు కూడా ₹2 ఇచ్చారు. ఆ మాట ఈరోజు జగన్ ఇంతలా పనులు చేస్తా కూడా ఏ రోజు నాకే డబ్బులు లేవు, చందాలు అని ఎప్పుడు అడగల. అందువల్ల ఏంటంటే సిస్టమ్ స్టైల్ వేరుగా ఉంది. జగన్ గారి స్టైల్, చంద్రబాబు నాయుడు స్టైల్, సిస్టమ్ వేరుగా ఉంది. నేను అభివృద్ధి చేశాను, హైటెక్ సిటీ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి సాఫ్ట్వేర్లు వచ్చేసాయి, అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యాను. నువ్వు అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడుకి ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, ఇంటర్నెట్ ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఇండియాలో పెట్టించగలవా? ఇండియాలో ఇంటర్నెట్ ని తయారు చేయగలవా? ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం సెల్ ఫోన్లకి. ఈ రోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నెట్ తయారు చేయగలవా? నీకు తెలివితేటలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ నువ్వే తెచ్చావు. ఆ సీక్రెట్ తెచ్చి చేయగలవా? ఇండియాలో చేయగలవా? రాష్ట్రంలో చేయగలవా? ఫ్యాక్టరీ పెట్టగలవా? చెప్పండి. అట్లా ఓటేస్తాం.
నీ టెక్నాలజీ నీకు బాగా టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇవన్నీ తెప్పాను అంటున్నావు కదా. పూనాలో చూస్తే మన హైదరాబాద్ కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ వాళ్ళు. బెంగళూరు చూస్తే హైదరాబాద్ కంటే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు ఢిల్లీ చూస్తే అట్లాగే ఉన్నాయి, కలకత్తా చూసినా అట్లాగే ఉన్నాయి, చెన్నైలో చూసినా అట్లాగే ఉన్నాయి. మరి ఏపీలో ఎందుకు లేవు, హైదరాబాద్ లో ఎందుకు లేవు? సరే, హైదరాబాద్ కి 20-30 ఏళ్ల నుంచి బేల్దారులు ప్రతి గ్రామం నుంచి బేల్దారులు వెళ్ళి నిర్మాణాలు చేశారు. అక్కడ ఇల్లు, షాపులు, ఆఫీసు కట్టారు. ఈ రోజు విడదీసేదాన్ని సంతకం పెట్టి నువ్వే కదా. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇడిపోయి అల్లాడుతుందంటే నువ్వే కదా కారణం. ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు టీవీలు, వాట్సాప్లు అని పెరిగిపోయిన తర్వాత అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఏంది గతం, ఏంది ఇప్పుడు, ఏంది వాస్తవం, ఏంది. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడుకున్న మైనస్, జగన్కున్న ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీనే ఉద్యోగులు పర్మనెంట్ చేయాలనే అంశం చంద్రబాబు నాయుడుకి ఇస్తే 5 సంవత్సరాలు కూడా దాన్ని నానస్తాడు. కానీ జగన్ 3 నెలలు తేల్చేస్తాడు. అటు గొప్ప విషయాలు కూడా, పెద్ద అంశాలు కూడా 3-4 నెలలు అటో ఇటో దాన్ని డిస్కషన్ చేసి ప్రజలకు తీసుకొస్తాడు. నాన్చడు. అవినీతి ఉండదు, అక్రమాలు ఉండవు. ఇప్పుడు చూసినా ఇప్పుడు డిఎస్సి 1999లో అక్రమాలు అయిపోయి 98లో అక్రమాలు అయిపోయి ప్రజలు నమ్మాలంటే ఇప్పుడు నేను డిఎస్సి రాశాను, 2002 రాశా. నాకు అక్రమాలు జరిగాయి. 20 మంది దొంగ సర్టిఫికేట్తో నెల్లూరు ఉద్యోగాలు చేయాలి. ఈ రోజు కూడా దొంగ సర్టిఫికేట్ నెలకు 1,00,000 తీసుకుంటున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఫిర్యాదు చేశారు సెక్రటరియట్ లో. ఈ రోజు చర్యలు మరి ఈసారి ఎవరు వస్తారంటారు? ఖచ్చితంగా ఇప్పుడు పరిపాలన మొత్తాన్ని, గతాన్ని ఇప్పుడు చూసి జగన్ గారు చెప్పింది యాజిటీజ్ గా కనపడింది. ఒకవేళ చేయలేకపోవచ్చు, కానీ గతంలో చేసిన దానికంటే మెరుగ్గానే ఉంది. ఇంకా కూడా చేస్తాడని నమ్మకం ప్రజల్లో ఉంది అని నేను నమ్ముతున్నాను. నాకు ఉన్న అంచనా ప్రకారం ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్ వచ్చే అవకాశాలు, వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. Please subscribe .news.